దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారమంతా కూడా ప్రభు మనలందరినీ కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మనకందరికి ఇచ్చినటువంటి మరొక పునరుత్థాన దినము కొరకై, నూతన మాసము కొరకై మనమందరం కూడా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ నూతన మాసములో ప్రియులారా, ఈ మొదటి పునరుత్థాన దినమున మనమందరము కూడా కుటుంబాలతో కలిసి మరలా ఆన్లైన్లో ఏ విధంగా మనమందరం కూడా చేరి ప్రభువును ఆరాధించుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మనం అందరం కలిసి మన యొక్క ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచుకొని పరిశుద్ధ దేవుణ్ణి మనం అందరం కలిసి ఆరాధన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవా, మా సృష్టికర్తమైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచినటువంటి ప్రభువా, 6 మాసములు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి సంరక్షించి మాకిచ్చిన యోగక్షేమాల కొరకై నీకు స్తోత్రాలు, ఆరోగ్యము కొరకై స్తోత్రాలు. ప్రభువా, నీకు వందనాలు. మరలా మేమందరము కూడా తండ్రి 7వ మాసం మొదటి పునరుత్థాన దినమున మేమందరము కూడా ప్రభువా, మేమందరం నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి ప్రభువా మాకు అనుగ్రహించినటువంటి ఈ నూతన కృప కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. నీ విశ్వాస్యత ఎంత గొప్పది ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు తండ్రి నీ పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యములో జరిగించి ప్రతి కార్యక్రమమును ఘనపరిచి నాయన మీ నామాన్ని హెచ్చించుకోవలసిందని ప్రార్థిస్తున్నాం. మీ దాసులను శిలువ మాటను మరుగు చేసి తండ్రి ఆత్మీయ ప్రభు అభిషేకంతో నింపి మా అందరితో మీరు మాట్లాడి జరుగు ఆరాధన కార్యక్రమం అంతటి ద్వారా కేవలం మీరే మహిమ ఘనత ప్రభావములు పొంది వినుచున్న ప్రతి ఒక్కరి కుటుంబములో, వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన కార్యములు, రక్షణ కార్యములు, స్వస్థత కార్యములు జరిగించవలసిందని యేసు నామం పేరిట వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, రండి మనం అందరం కలిసి ప్రభువును ఆరాధించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనోహర
నిమిషము నీరు కట్టుచున్నాడు, దివారాత్రము దాని కాయుచున్నాడు. ప్రభువైన యేసు నిజమైన ద్రాక్షవల్లి, ఆయన తండ్రి వ్యవసాయకుడు. ప్రభువైన యేసు నిజమైన ద్రాక్షవల్లి, ఆయన తండ్రి వ్యవసాయకుడు. ఫలింపని తీగను పారవేయును, ఫలింపని తీగను పారవేయును. అంటుకట్టిన తీగలు బహుగా ఫలించును, అంటుకట్టిన తీగలు బహుగా ఫలించును. ఆహా ఎంతో మనోహరమైన వనము, ఆహా ఎంతో మనోహరమైన వనము, ఫలభరితము ప్రభుని ద్రాక్షావనము. మధురాతి మధురము ద్రాక్షారసము, మనోహరము ప్రభుని ద్రాక్షవనము. యెహోవా నాటిన ద్రాక్షావనము, ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాడు, దివారాత్రము దాని కాయుచున్నాడు. మనోహరము ప్రభుని ద్రాక్షవనము, యెహోవా నాటిన ద్రాక్షావనము, ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాడు, దివారాత్రము దాని కాయుచున్నాడు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా మా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరందరూ కూడా ఇంతవరకు కూడా క్షేమంగా ఉన్నారని దేవుని యొక్క సన్నిధానంలో విశ్వసిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత మాసమంతా ప్రభు తన రెక్కల కింద భద్రపరిచి మరొక నూతన మాసము జూలై మాసంలో మనలందరినీ కూడా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించడానికి మన గృహాల్లో ప్రభు కృప చూపించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి ప్రాముఖ్యంగా ప్రియులారా, మన యొక్క సంఘంలో బిడ్డలందరి కొరకు మీరు చేయుచున్న ప్రార్థనలను బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మన సంఘ సభ్యులందరూ కూడా క్షేమముగా ఉన్నారు. ప్రాముఖ్యంగా మరి అనేక మంది కరోనాకి గురైనప్పటికి కూడా దేవుడు వారిని ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య కృపల కొరకు, అదేవిధంగా మరి ప్రాముఖ్యంగా ఈ థర్డ్ వేవ్ డెల్టా ప్లస్ వేరియంట్ కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దాన్ని దేవుడు బంధించినట్లుగా, త్వరలోనే మందిరాలు తెరవబడినట్లుగా ప్రార్థించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రియులరా, మన సంఘంలో ప్రతి మంగళవారము మరియు ప్రతి శుక్రవారము కూడా ప్రార్థనా సమయము అనే అద్భుతమైనటువంటి ఈ యొక్క జూమ్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కలిసి జూమ్ ద్వారా మరి ప్రార్థనా సమయం అనేటువంటి కార్యక్రమంలో ఎంతో ఆశీర్వాదకరంగా ప్రార్థనలు, యాచనలు చేస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సమయంలో పాల్గొని దైవాశీస్సులు పొందాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, మరి ప్రతి గురువారం కూడా రాత్రి 7 గంటలకి మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి ట్రాన్స్ఫార్మర్స్ బైబిల్ స్టడీ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా జరుగుతుంది. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మరి అనేక మంది యవన బిడ్డలు ఈ యొక్క పరిచర్య ద్వారా దేవుని యొక్క బైబిల్ పరిజ్ఞానాన్ని వారు పొందుకుంటున్నారు. మీ యవన బిడ్డలు కూడా తప్పకుండా పాల్గొనే విధంగా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, ప్రతి ఆదివారం కూడా చిన్న బిడ్డల కొరకు సండే స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు కూడా ఈ చక్కని సండే స్కూల్ జూమ్ ద్వారా జరుగుతూ ఉండగా చిన్న బిడ్డలందరూ కూడా ఎంతో ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఈ యొక్క బిడ్డలందరూ పాల్గొనే విధంగా తల్లిదండ్రులు చూడాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, ప్రతి ఆదివారము 10 గంటలకి
మన యొక్క రాక్ సంఘము ఆన్లైన్ ద్వారా ఎంతో చక్కగా ఆశీర్వాదకరంగా ఈ సర్వీస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పరిచర్యను దేవుడు దీవిస్తూ మీరు ఇంకనూ అనేక మందికి ఈ యొక్క మన యొక్క సంఘ ఆన్లైన్ సర్వీస్ను పరిచయం చేసి దాని ద్వారా ఆశీర్వదించబడాలని మరి ప్రత్యేకంగా కోరుచూ ఉన్నాం. దయచేసి గమనించండి ప్రియులారా, ప్రతి మాసము మొదటి ఆదివారము మనమందరము కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. ఈ ఆరాధన అనంతరము మీరందరూ కూడా మీ గృహాల్లో సిద్ధపడి ఉండాలని కూడా ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి మన యొక్క సంఘమును దేవుడు ఆశీర్వదిస్తున్న విధానం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మీ అద్భుతమైనటువంటి సహకారాన్ని బట్టి కూడా ప్రభుని గణపరుస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు మనము మన కానుకల ద్వారా, దశమ భాగముల ద్వారా, ప్రత్యేకమైనటువంటి అర్పణల ద్వారా ప్రభుని ఆరాధించుట మనకి ఆనవాయితీ అలవాటు. అదేవిధంగా మనము గృహాల్లో ఉన్నప్పటికి కూడా చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి మీరు మీ కానుకల ద్వారా ప్రభుని ఆరాధించి దేవుని గణపరచాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మన యొక్క రాక్ సంఘ అకౌంట్ నెంబరు ఇక్కడ స్క్రీన్పై మీకు కనబడుతూ ఉంది. ఆన్లైన్ ద్వారా మీరు చర్చ్ అకౌంట్కి తప్పకుండా మీ కానుకలు దశమ భాగంలో పంపించండి. లేదా గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసుకొని మీ కానుకలను తప్పకుండా దేవుని సన్నిధికి పంపించాలని ప్రభుపేట మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు సాయంకాలము మరి 6:30 గంటలకి జూమ్ ద్వారా యవన బిడ్డల కొరకైనటువంటి ఈ యొక్క యూత్ ఫెలోషిప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి యవన బిడ్డలందరూ కూడా తప్పకుండా పాల్గొనాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమయంలో ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి పాట ప్రముఖ సువార్త గాయకుడు బ్రదర్ విన్సెంట్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని గణపరచవలసిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా యేసు నీకే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా రాజానికే స్తోత్రములు. నిన్ను పూజించి భజించి స్తోత్రింతురు, స్తుతి మనసారా అర్పింతురు. నిన్ను పూజించి భజించి స్తోత్రింతురు, స్తుతి మనసారా అర్పింతురు. కష్టకాలమైన నష్ట సమయమైన నీదు నామమే ఘనపరతురు. కష్టకాలమైన నష్ట సమయమైన నీదు నామమే ఘనపరతును. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా రాజానికే స్తోత్రములు. నిన్ను పూజించి భజించి స్తోత్రింతును, స్తుతి మనసారా అర్పింతును. నిన్ను పూజించి భజించి స్తోత్రింతును, స్తుతి మనసారా అర్పింతును. తండ్రియు నీవే, నా ఆదరణ కర్తవు నీవే. తల్లియు తండ్రియు నీవే, నా ఆదరణ కర్తవు నీవే. నరులందరూ నన్ను నిల్చిన
నీదు మహిమను చూపితివి, మహిళ సాక్షిగా నిలిపితివి. నీదు మహిమను చూపితివి, మహిళ సాక్షిగా నిలిపితివి. హల్లెలూయా హల్లెలూయా, యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా, యేసునికే స్తోత్రములు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభము. ఆత్మతోను సత్యముతో, ఆత్మతోను సత్యముతో నీదు నామము ప్రకటింతును, జీవితాంతము ప్రచురింతును. నీదు నామము ప్రకటింతును, జీవితాంతము ప్రచురింతును. నిన్ను పూజించి భజించి స్తోత్రింతును, స్తుతి మనసారా అర్పింతును. నిన్ను పూజించి భజించి స్తోత్రింతును, స్తుతి మనసారా అర్పింతును. కష్టకాలమైన నష్ట సమయమైన నీదు నామమే కనపరతును. కష్టకాలమైన నష్ట సమయమైన నీదు నామమే కనపరతును. హల్లెలూయా హల్లెలూయా, యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా, యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా, యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా, యేసునికే స్తోత్రములు. రాజానికే స్తోత్రములు, యేసునికే స్తోత్రములు. ప్రభునందు ప్రియులరా, ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చి ఉన్నాం. దేవుని వాక్యము ద్వారా మనమందరం కూడా ఆశీర్వదించబడదాం. ఈ సమయంలో మన యొక్క సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ దీవుని కుమారయ్య గారు వచ్చి దైవర్తమానం అందించవలసిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. మరొక మారు మరి రాక్ సంఘ విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ కరోనా ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్నటువంటి దినాల్లో సహజంగా కృంగిపోవడం అనేది సహజమే, భయము కలిగి ఉండడం అనేది సహజమే. ఎవరిని చూసినా కూడా అనుమానమే, ఎవరిలో ఈ కరోనా ఉందో ఎవరిలో లేదో ఏమీ తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి సహజంగా ఇలాంటి దినాల్లో చాలా నిరాశ నిస్పృహలకు లోనయ్యేటువంటి పరిస్థితి కలుగుతుంది. అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దాని ద్వారా అనేక సార్లు డిప్రెషన్లోని కూడా చాలామంది వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు టెలివిజన్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ప్రజలముగా, దేవుని యొక్క బిడ్డలముగా, సంఘముగా మనము ఇట్టి పరిస్థితుల్లో చేయాల్సింది ఏంటంటే, మనము మన ప్రభువుని స్తుతించేవారుగా ఉండాలి, మన దేవునిని మనము ఆరాధించేవారుగా ఉండాలి. ఆ రీతిగా గనుక ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనము గనుక దేవునిని ఆరాధించగలిగితే, దేవుణ్ణి స్తుతించగలిగితే, ఆయన నామమును మహిమపరచగలిగితే, నీ గృహములో కానీ, నీలో కానీ, నీ హృదయములో కానీ ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా దరిదాపుల్లోనికి రావు. నిన్ను అంటవు.
అంతేకాకుండా ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. ఏ విధమైనటువంటి సైతానీయ క్రియలు ఆలోచనలు కూడా నీ మనస్సులోనికి రావు అని మీకు నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో ఆయన కృంగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అలాగే ఆయన సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి పని ఏంటయ్యా అనంటే ఆయన దేవుని వైపు చూశాడు. ఆయన దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. ఆయన దేవునిని ఆరాధించాడు. మనస్ఫూర్తిగా ఆయన దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఒక అద్భుతమైనటువంటి సంఘటన దావీదు యొక్క జీవితంలో నుండి నేను మీతో పంచుకుంటాను. ఇది మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 28, 29 వచనాలు. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుకొనుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీనపరచెను అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సందర్భము చాలా అద్భుతమైనటువంటి సందర్భం. అది ఎందుచేతనంటే ఆ దావీదు పురములోనికి మందసము తీసుకొని రాబడతా ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుచేత బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలీలందరూ ఆర్భాటము చేస్తున్నారంట, కేకలు పెడుతున్నారంట. ఎందుకంటే సాక్షాత్తు దేవుని యొక్క మందసం వచ్చింది అక్కడికి. అందుచేత వారు ఎంతో సంతోషంగా వారు కొమ్ములు పట్టుకున్నారు, బూరలు ఊదుతున్నారు, తాళములు కొట్టుచున్నారు, స్వరమండలములు సితారాలు వారు వాయిస్తూ యెహోవా నిబంధన మందసాన్ని వారు తీసుకొని వస్తూ ఉంటే దావీదు మహారాజు ఆయన చేసినటువంటి పని ఏంటయ్యానంటే ఆయన నాట్యమాడుతూ ఉన్నాడు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవునిని ఆయన స్తుతిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి తన భార్య అయినటువంటి మీకాలు ఏం చేస్తుందో చూడండి. ఆమె ఆ సంఘటన అంతా కూడా కిటికీలో నుంచి చూసి దావీదును చాలా అసహ్యముగా, లేకపోతే చాలా హీనముగా ఆమె చూసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా చూడండి, ఇది ఒక జాతీయ స్తుతి ఆరాధన సభ అనుకోండి. ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయంలో అందరూ దేవుని స్తుతిస్తున్నారు, అందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుండగా ఈ యొక్క మీకాలు కూడా దేవుణ్ణి స్తుతించాలి. మరి మీకాలు గనుక నిజంగా రక్షణ కలిగినదైతే, దేవుని బిడ్డ అయితే, దేవుని యొక్క ఆత్మ కలిగినదైతే, దేవుని చేత ఆశీర్వదించబడినదైతే ఆమె చేయాల్సిన పని ఏంటంటే అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించాలా. ఎందుకంటే ఆమె ఆ స్థలంలో ఉంది. కానీ ఆమె ఆ రీతిగా చేసినట్లుగా దేవుని వాక్యములో లేదు. దావీదును చూసి తన మనస్సులో అతనిని హీనపరుచుకున్నది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి అలాంటప్పుడు దావీదు ఎందుకు నాట్యం చేస్తున్నాడు? ఆయన ఎందుకు అంత వాయిద్యాలు వాయిస్తూ అంత సంతోషంగా ఉన్నాడు అని అంటే, ఈ కీర్తనల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే దావీదు వ్రాసినటువంటి కీర్తనలన్నీ కూడా అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తనలు. ఆ సంగతి మనకు తెలుసు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఆయన గాఢాంధకారపు లోయల గుండా ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ అనుభవాలన్నిటినీ కూడా ఆయన కీర్తనలుగా రాశాడు. అలాగే ఆయన సంతోషం, ఆయన హృదయము దేవుని స్తుతిస్తున్న విధానాన్ని, ఆ అనుభవాన్ని కూడా కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు యొక్క జీవితంలో కనుక మనం చూసినట్లయితే ఆయన చిన్ననాటి నుండి కూడా దేవుణ్ణి స్తుతించేవాడుగా మనకు కనపడతా ఉన్నాడు. ఎలాగో అనంటే ఆయన యవన దశలో ప్రవక్త అయినటువంటి సమూయేలు చేత ఆయన అభిషేకించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకించెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. చూడండి, బలముగా వచ్చెను. ఈ బలమైనటువంటి అభిషేకము యొక్క ప్రతిఫలమే దేవుని బిడ్డలారా, దావీదు ఆయన గొర్రెలను కాసేటప్పుడు కానివ్వండి, మరి ఆయన ఖాళీ సమయాల్లో కానివ్వండి, ఎల్లప్పుడూ కూడా
దాని యొక్క ప్రతిఫలము దావీదు యొక్క జీవితంలో పనిచేయడం అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దావీదు గొర్రెలను కాసేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన దేవునిని స్తుతించటం ఆయన నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవునిని ఆరాధించటం ఆయన నేర్చుకుని ఉంటాడు అని నా యొక్క అభిప్రాయము. అందుకనే కీర్తనలు 23వ కీర్తన 5వ వచనం 6వ వచనం మనం చూసినట్లయితే దాంట్లో మధ్యలో నుండి నేను చదువుతున్నాను. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటున్నాడు ఆయన. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ఆయన హృదయాలలో పొంగి పొర్లుతూ ఉంది అని అంటున్నాడు అని అంటే దాని యొక్క కారణం ఏంటంటే దేవుని యొక్క అభిషేకముతో నిండిన వాడే ఆయన ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క ఆత్మతో ఆయన నిండి ఉన్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మన హృదయాల్లో పొంగి పొర్లాలి అని అంటే అది దేవుని యొక్క అభిషేకముతో కూడినటువంటి ఆరాధన, లేకపోతే దేవుని యొక్క అభిషేకముతో కూడినటువంటి సంగీతము వలన మాత్రమే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అప్పుడే అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనము చూడగలుగుతూ ఉంటాం. దావీదు సితారా పట్టుకొని ఆయన వాయింపగా చూడండి, రాజు అయినటువంటి సౌలుకు పట్టినటువంటి ఆ దురాత్మ అతనిని విడిచిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే అభిషేకముతో నువ్వు ఏ వాయిద్యాన్ని వాయించినా కూడా, లేకపోతే దేవుని యొక్క అభిషేకములో ఉండి ఆరాధన చేసినప్పుడు, దేవుని బిడ్డరా దేవుని స్తుతించినప్పుడు దురాత్మ శక్తులు అక్కడ నిలబడలేవు. అలాగే దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి అక్కడికి దిగిరావడం అనేటువంటిది నువ్వు చూస్తావు. అది సంగీతం వాయించే వారిలో కానీ, లేకపోతే దేవుణ్ణి ఆరాధించే వారిలో కానీ ఈ అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఇక్కడ దావీదు పట్ల ఆ అద్భుతమైనటువంటి కార్యాలు జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు సితారా పట్టుకుని ఆయన వాయిస్తూ ఉన్నప్పుడు సౌలు రాజులో ఉన్నటువంటి దురాత్మ వదిలిపోయింది. అప్పుడు అతడు సేదదీరెను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అభిషేకముతో దేవుని ఆత్మతో కూడినటువంటి ఆరాధన మనం చేయాలా, ఆ రీతిగా దేవునిని మనం స్తుతించేవారుగా మనం చేయాలా. ఎంత అద్భుతమైనటువంటి, ఎంత ఉన్నతమైనటువంటి ఆరాధన లేకపోతే స్తుతి దావీదు ఎక్కడ నేర్చుకుని ఉంటాడండి? ఒకసారి ఆలోచించండి. ఇంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి విధానం దావీదు ఎక్కడ నేర్చుకుని ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. బహుశా నా అభిప్రాయం ఏంటంటే దావీదు ఏ ఒక్క ప్రొఫెషనల్ దగ్గర, లేకపోతే ఆ గొప్ప సంగీత నిపుణులు ఉంటారే, ఆరాధన నడిపించేటువంటి నిపుణులు ఉంటారే, అలాంటి వారు ఎవరి దగ్గర కూడా ఆయన నేర్చుకున్నట్టుగా దేవుని వాక్యంలో ఎక్కడ కూడా మనం చూడం. ఏ సంగీత బోధకుల దగ్గర లేకపోతే టీచర్స్ దగ్గర ఆయన సంగీతాన్ని నేర్చుకోలేదు. దేవుని బిడ్డరా, కేవలము అతడు గొర్రెలను కాచుకొని చుండగా, ఆ గొర్రెలేమో మేత మేస్తూ ఉంటాయి పొలాల్లో, దావీదేమో ఒక చెట్టు కింద కూర్చుని ఆ ఖాళీ సమయంలో ఆ వాయిద్యాలు వాయించడం కానివ్వండి, లేకపోతే దేవుని యొక్క ఆత్మవశుడై దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతించడం కానివ్వండి, ఆ రీతిగా ఆయనకాయనే దానిని అభివృద్ధి చేసుకుని అద్భుతమైనటువంటి గాయకుడిగా చూడండి. ఈ మందస్సము ఆ దావీదు పురములోనికి వస్తూ ఉన్నప్పుడు ఆయన చేసింది చూడండి. ఆయన నాట్యం ఆడుతూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరానికి వచ్చేది దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుని మందిరంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా స్వరమెత్తి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే, చప్పట్లు కొడుతూ నాట్యం ఆడుతూ, లేకపోతే నీకు వాయిద్యం వాయిస్తూ వస్తే ఆ వాయిద్యాలు వాయిస్తూ మంచిగా ఆ వాయిద్యాలు నేర్చుకుని అద్భుతమైనటువంటి టాప్ క్లాస్ ఆరాధన కనుక నువ్వు చేయగలిగితే, అంత శక్తివంతమైనటువంటి ఆరాధన ఏ సంఘములో అయితే ఉంటుందో ఆ సంఘములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలు జరుగుతాయి. అద్భుతమైనటువంటి కార్యాల సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా దావీదు తన వ్యక్తిగత ప్రార్థనా సమయములలో దేవునితో ఆయనకున్నటువంటి ఆ సహవాసములలో పరిశుద్ధాత్మ ద్వారా పాటలు పాడడం కానివ్వండి, సంగీతాలు వాయిద్యాలు వాయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన నేర్చుకున్నట్లుగా నా యొక్క అభిప్రాయం అయి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే సొలొమోను కట్టిన దేవాలయములో కూడా
ఈ ఆరాధన విధానము అది ప్రకటించబడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాము. ఆ తర్వాత దావీదు ఆయన ఇశ్రాయేలీయులకు రాజు అయిన తర్వాత దేవుని బిడ్డలారా తన రాజ్యంలో వందలాది లేవీలను ఆయన ఏర్పాటు చేసి దేవుని యొక్క సేవ కొరకు పరిచర్య కొరకు వారిని ప్రతిష్ఠించి ఆరాధన చేయించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతములు 25వ అధ్యాయము మొదటి వచనములో గనుక మనం చూసినట్లయితే, మరియు దావీదు సైన్యాధిపతులు ఆసాపు, హేమాను, యోదూతును అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా దావీదుతో కలిసి వారు గానములు చేయటంలో, దేవునిని ఆరాధించటంలో, దేవుని స్తుతించటంలో, స్వరమండలములు, సితారాలు, ఇలాంటి వాయిద్యాలు ఇవన్నీ కూడా వాయించటంలో కూడా ఈ దావీదు యొక్క సైన్యాధిపతులు ఆసాపు గారు, హేమాను గారు, యోదూతును ఇలాంటి వారందరూ వారి యొక్క కుమారులలో కొంతమందిని ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి ఈ సంగీత పరిచర్య కొరకు, స్తుతి ఆరాధన పరిచర్య కొరకు నియమించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదండి, దానికే వారు పరిమితం కాలే. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వీరు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించటం, ప్రవక్తలుగా కూడా వారు మార్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ దావీదుతో పాడినటువంటి గాయకులు, ఈ వాయిద్యాలు వాయించేవారు ప్రవక్తలుగా అయ్యేటట్టుగా దావీదు వారిని ప్రోత్సహించినట్లుగా, దావీదు వారికి అవకాశాలను ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. వారిలో ఒకడు సమూయేలు మనవడు. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం 31వ వచనం నుండి 33వ వచనం వరకు కనుక మనం అక్కడ చదివినట్లయితే అక్కడ హేమాను కనబడుతున్నాడు. తన తాతగారి మీద ఉన్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి అభిషేకము ఇదిగో ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. హేమాను ఆయన ప్రవక్తగా ఎంచబడ్డాడు. అంతేకాదండి, తనపై ఉన్నటువంటి సంగీత పరిచర్య తన కుమారులైనటువంటి 14 మందికి అది కొనసాగించబడినట్లుగా వారు కూడా ఆ పరిచర్యలో పాలు పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా దావీదు ఆయన సొలొమోను దేవాలయంలో నెలకొల్పినటువంటి 24 గుంపులలో హేమానుకు చెందినటువంటి వారు 14 మందిగా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వీరు ఎలాంటి విద్వాంసులో తెలుసా? వీరు ఎలాంటి గాయకులో తెలుసా? వీరు ఎలాంటి ఆరాధన నడిపించేవారో తెలుసా? చాలా అభివృద్ధి చెందినటువంటి, సంపూర్ణమైన పరిపక్వత కలిగినటువంటి, మహిమోన్నతమైనటువంటి, దేవుని యొక్క బలమైనటువంటి మహిమ అభిషేకము కుమ్మరించబడేటువంటి గాయకులుగా మనము అక్కడ దేవుని వాక్యంలో వారిని చూడగలుగుతా ఉన్నాం. అటువంటి ఆరాధన మనం చేయాలి. మన సంఘాల్లో అటువంటి ఆరాధన జరగాలి. అంటే అటువంటి ఆరాధన జరగాలంటే అటువంటి తర్ఫీదు ఎంతైనా ప్రాముఖ్యము. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఎక్కడైతే అద్భుతమైనటువంటి, సంపూర్ణమైనటువంటి పరిపక్వత చెందినటువంటి ఆరాధన ఉంటుందో, ఇంగ్లీష్లో ప్రొఫెషనల్స్ అంటారు సరే, అటువంటి ఆరాధన ఉంటుందో, ఆత్మతో, సత్యముతో, అభిషేకముతో చేసేటువంటి ఆరాధన, అక్కడ వినడానికి కూడా ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుందండి. చెప్పక్కర్లే, కమాన్ చప్పట్లు కొట్టండి, స్వరమెత్తి పాటలు పాడండి, నాట్యం ఆడండి, చెప్పక్కర్లే. ఆటోమేటిక్గా ఈ శరీరము, ఈ అవయవాలన్నీ కూడా స్పందిస్తాయి. దేవుని బిడ్డలారా సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యం, స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి మాధుర్యము అంత గొప్పదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా ఈ మీకాలు ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి స్తుతి ఆరాధనను తిరస్కరించింది. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆమె దేవుని యొక్క సన్నిధిని విసర్జించినట్టుగా, అసహించుకున్నట్టుగా దేవుని బిడ్డలారా ఈ వాక్యం బట్టి మనకి అర్థమవుతా ఉంది. అంతేకాదండి, ఆ జరుగుతున్నటువంటి ఆరాధనను ఆమె విమర్శించినట్లుగా అక్కడ కనపడతా ఉంది. ఎంత ధైర్యం ఉండాలా! ఈ రోజున మన సంఘాల్లో కూడా కొంతమంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారు ఆరాధనకు వస్తారు, కానీ నోటి నుండి ఆయన గురించినటువంటి పాట కూడా వారు పాడలేరు. అందరూ పాటలు పాడుతూ ఉంటారు, వీరు మాత్రం అలాగే దిష్టి బొమ్మల్లాగా నిలబడతారో లేకపోతే కూర్చుని ఉంటారు, అంతే. చప్పట్లు కొట్టరు. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ ఉంటారు. వారు చప్పట్లు కొట్టరు, వారు ఆరాధన చేయరు.
వారు నోరు తెరిచి దేవుని స్తుతించారు. వీరి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? వారు దేవుని మందిరానికి రావడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? వీరి వల్ల దేవునికి స్తుతి, ఆరాధన, మహిమ కలుగుటలేదు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, కీర్తనలు 115వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తాం, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు. వారు ఏం ఆరాధన చేస్తారండి? వారు ఎలాగో దేవుని స్తుతించగలుగుతారండి? ఈ సమయంలో నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు. దేవుని బిడ్డగా నీ బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు స్వరమెత్తి గట్టిగా దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తుతులు చెల్లించేవాడిగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు కాబట్టి, దేవుడు నీకు కృపాక్షేమములు ఇచ్చాడు కాబట్టి, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి, నీవు అడిగినా అడగకపోయినా సరే నీకు కావలసిన సమస్తమును కూడా దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి కృతజ్ఞతాపూర్వకముగా దేవునిని స్తుతించాలా. దాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నాకు ఇష్టమైతే నేను దేవుణ్ణి ఆరాధిస్తా, లేకపోతే మౌనంగా ఉండి వచ్చేస్తాను అనడానికి వీలు లేదండి. ఇది నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దావీదు జీవితంలో నుండి మనం నేర్చుకుంటున్నాము ఈ సమయంలో దేవుని బిడ్డలారా. కానీ తన సొంత భార్య దావీదును చూసి అసహించుకుంది అనగా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఏమని వ్రాయబడి ఉంటుందంటే, సౌలు కుమార్తె అని వాక్యంలో మనం చదువుతున్నాం. వాస్తవంగా ఏమని రాయాలా? దావీదు భార్య, కానీ సౌలు కుమార్తె. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో ఆమె బుద్ధి బయటపడుతుంది. చూడండి, సౌలు కూడా దావీదును ఏ రీతిగానైతే అసహించుకున్నాడో, ఏమండి, అలాగే ఇక్కడ ఈ మీకాలు కూడా అటువంటి అసహ్యత. ఏమండి, దేవుని బిడ్డలు ఆరాధన చేస్తుంటే అసహించుకుంటారా? అంటే ఎంత అవిధేయత! సౌలులో ఉన్నటువంటి అవిధేయత ఇక్కడ కూడా ఆమెలో కనపడతా ఉంది. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని మందిరంలో ఉండేవారు కూడా ఆరాధన జరుగుతూ ఉంటే అటువంటి వారు ఉన్నారు. ఆరాధనను హేళన చేసేవారు, ఆరాధనను లైట్గా తీసుకునేవారు, ఆరాధించకుండా ఆరాధిస్తున్న వారికి పేర్లు పెట్టి రకరకాలుగా వారిని అవమానపరిచేవారు. దేవుని బిడ్డలారా లేరంటారా చెప్పండి? మీకాలు తన తండ్రిని విడిచి దావీదుకు ఏకమవ్వాలా? ఎందుకంటే దావీదు యొక్క భార్య కాబట్టి. అలాగే దేవుని ప్రజలమైనటువంటి మనము కూడా ఇదిగో ఈ యొక్క శారీరకమైనటువంటి కార్యములన్నిటిని వదిలిపెట్టి శరీర సంబంధులుగా కాకుండా దేవుని యొక్క బిడలముగా, అభిషేకించబడిన వారముగా, యేసయ్య రక్తములో కడగబడినటువంటి వారముగా దేవుని బిడ్డరా మనము దేవునిని ఆరాధించేవారుగా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ మందసం ఉంది. ఆ మందసం ఎదుట మనం ఎలా ఉండాలా? చేతులు కట్టుకుని మౌనంగా ఉండాలా? లేదండి, మనం సంతోషంగా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఈ విధంగా దేవునిని స్తుతించడం ద్వారా ఏం జరుగుద్దో చెప్పమంటారా? నీకున్నటువంటి కష్టం, నీకున్నటువంటి బాధ, నీ మీదకి వచ్చినటువంటి శోధన, లేకపోతే నీకు వచ్చినటువంటి ఆ వ్యాధి, బలహీనత, ఆ వైరస్ ఏదైనా కానివ్వండి, దాని ద్వారా నీవు ఏ డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతున్నావో, దాని ద్వారా నువ్వు ఎలాగో కృంగిపోతున్నావో, అమ్మో నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నేను బ్రతుకుతానా లేదా, ఏమో ఏంటో, ఏం అర్థం కానటువంటి పరిస్థితి, అటువంటిది నీ మనసంతా కూడా నింపబడిపోయింది కదా. ఎప్పుడైతే నువ్వు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించగలుగుతావో, దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యము నీ జీవితంలో, నీ హృదయంలో జరగడం ప్రారంభిస్తాడు. దేవుని యొక్క సన్నిధి నీలోనికి వస్తుంది. దేవుడు నిన్ను మహిమతో నింపుతాడు. దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. దేవుని యొక్క స్వస్థత నీ మీదకు వస్తుంది. నమ్మితే ఆమేన్ చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20 నుండి మనం చూస్తున్నట్లయితే చివరికి ఆ మీకాలు యొక్క పరిస్థితి ఏమిగా మార్చబడిందో అక్కడ మనం చదువుతాం. ఆమె వైఖరిని బట్టి ఆమె జీవితాంతము గొడ్రాలుగా మారిపోయింది. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి తీర్పు ఆ రీతిగా ఆమె మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మనం దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవునిని స్తుతించే విషయంలో గనుక నీవు దాన్ని తిరస్కరిస్తే నీకు ఆధ్యాత్మికమైనటువంటి పతనము తప్పదు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను.
దేవుడు నీకు జయం ఇవ్వాలా, ఆ జయం నువ్వు పొందుకోవాలి అని అంటే దేవుని స్తుతించడం ఒక్కటే. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి, దేవుణ్ణి ఆరాధించడం ఒక్కటే మార్గం. ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిద్దాం. దేవుని బిడ్డలారా, ఈ దావీదు ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధించటానికి మరో కారణం చెప్పమంటారా? నా దీన స్థితిలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ నిర్ణయం ఆయన చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి నుండి దేవుడు ఆయనను హెచ్చించి ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండేటట్టుగా చేశాడు. ఆయన శత్రువులందరినీ కూడా ఓడించడానికి నాకు దేవుడే జయం అనుగ్రహించాడు అని గొప్ప విశ్వాసముతో ఉన్నటువంటి దావీదు, నేను ఆయనను స్తుతించకుండా ఉండలేను అని అంటున్నాడు ఆయన. అవునండి, మనము కూడా ఈ రోజున మనము ఈ స్థాయిలో ఉన్నామంటే మనము ఏమై ఉన్నామో అది కేవలము దేవుని యొక్క కృపను బట్టి అని మనం చెప్తాం కదా. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి, అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే రాక్ సంఘాలు, మన్నా సంఘాలు ఈ యొక్క స్తుతి ఆరాధనకు ఎంత ప్రాముఖ్యత మనం ఇస్తాం. ఈ రోజున నేను ఎంతో సంతోషంగా గర్వంగా చెప్తాను, మన్నా మినిస్ట్రీల నుండి కొన్ని వందల మంది మంచి గాయకులండి, వారిని తర్ఫీదు చేయడానికి దేవుడు గొప్ప కృపను, మంచి ఆ పరిచర్యను మన్నా మినిస్ట్రీస్కి దేవుడు అనుగ్రహించాడు. మా బిషప్ తండ్రి గారికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి దర్శనం ఈ యొక్క పరిచర్య, మ్యూజిక్ మినిస్ట్రీ. దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో అంతర్జాతీయ సంగీత మహోత్సవాల ద్వారా కోట్లాది మంది ప్రజల్ని, దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధనలోనికి నడిపించడానికి మేము వెళ్ళినటువంటి ప్రతి సిటీలో కూడా నేను, అలాగే ఈ యొక్క అంతర్జాతీయ సంగీత పరిచర్యల యొక్క బృందం రెవరెండ్ యేసుపాల్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక సంఘాల్లో ఉన్నటువంటి వారిని తర్ఫీదులు చేశాం. కొన్ని వందల మంది అండి. మేము వెళ్ళిన ప్రతి పట్టణంలో కూడా మంచి గాయకులుగా, ఆరాధన నడిపించేటువంటి నాయకులుగా, మంచి సంగీత వాయిద్యాలు వాయించగలిగినటువంటి వారుగా వారు తీర్చిదిద్దబడ్డారు అని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవునిని స్తుతించటంలో ఉన్నటువంటి ఆ శక్తి, దేవునిని స్తుతించటంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని దావీదు భక్తుడు ఆయన కనుగొన్నట్టుగా, లేకపోతే రుచి చూసి ఎరిగిన వాడుగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా దీన స్థితిలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటున్నాడు. అలాగే ఆయనే నన్ను ఆ సింహాసనము మీద కూర్చోబెట్టాడు అని అంటున్నాడు. అలాగే ఆయన రాజుగా ఉన్నప్పుడు శత్రువులతో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు కూడా ఆ యుద్ధములో జయం అనుగ్రహించింది కూడా ఆయనే. దేవుడే నాకు ఆ అద్భుతమైనటువంటి ఆ జయం అనుగ్రహించాడు. కాబట్టి ఇటు జయము కానీ, లేకపోతే ఇటు దేవుని ద్వారా వచ్చేటువంటి కాపుదల కానీ, లేకపోతే ఆయనకు దేవుడిచ్చినటువంటి ఆలోచనలు, జ్ఞానము కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే, ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి మాత్రమే నేను పొందుకున్నాను. నా బలం కాదు, నా యొక్క తెలివితేటలు కాదు, నా యొక్క శక్తి సామర్థ్యాలు కావు, ఇవేమి కాదు, కేవలము దేవుని వలననే నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని వలన మాత్రమే. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన వాడు దావీదు, అలాగే దేవుని యొక్క కృప కలిగిన వాడు దావీదు, అలాగే దేవుని యొక్క తోడు, నా హస్తము నీతో ఉండును అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే దావీదు వర్ధిల్లుతూ వచ్చాడు, ఆయన జయం పొందుకుంటూ వచ్చాడు. ఆయన యొక్క తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాల్లో కూడా దేవుని యొక్క ఆలోచనలు అక్కడ ఉన్నాయి, దేవుని యొక్క నడిపింపు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్ని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణమైనటువంటి ఈ నా దేవుని గురించి నేను ఆయనను స్తుతింపకుండా ఉండగలనా? నేను ఆయనను ఆరాధించకుండా ఉండగలనా? ఆయన స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుడు, ఆయన స్తుతుల మధ్యలో ఉండేటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ పరలోకమందు ఉన్నటువంటి ఆయన దిగొచ్చేస్తాడు నీ దగ్గరికి అని. అందుకని ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉంటాను అని అన్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క ప్రజలమైనటువంటి మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడే దిగొచ్చేస్తాడండి మన దగ్గరికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందుకే అంటున్నాడు కదా కీర్తనలు 115వ కీర్తన 18వ వచనంలో, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించేదము. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటుండగా ఈ క్షణము మొదలుకొని దేవునిని ఆరాధించే వ్యక్తిగా నీవు మారిపోవాలనే నా యొక్క ప్రార్థన. అద్భుతమైనటువంటి శక్తి తద్వారా నువ్వు పొందుకోవాలన్నదే నా యొక్క ప్రార్థన. నీవు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా నీ ముందున్నటువంటి అడ్డుగోడలు, ఆటంకాలు ఏదైతే ఉన్నాయో, వేటి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, వేటి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎంత ప్రయత్నం చేసినా కూడా కొన్ని ఆటంకాలు అలాగే ఉండిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ఎలుగెత్తి దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతించటం నువ్వు ప్రారంభిస్తావో, ఆ అడ్డుగోడలు, ఆటంకాలు, ఆ ఎరుకోలు, ఆ యోర్ధానులు సమస్తము కూడా అవి పడిపోతున్నాయి, అవి పాయలైపోతున్నాయి, మార్గము సరళమవుతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని అంటాడు భక్తుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల కోరుకునేది కూడా అదే. మన బ్రతుకు దినములన్నీ కూడా మనము దేవునిని స్తుతించేవారుగా ఉండాలా. ఆదివారం ఒక్కరోజునే కాదండి, ఆదివారం ఆరాధన సమయంలో మాత్రమే కాదండి, ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతించండి. నేను చాలాసార్లు చెప్పే మాట ఏంటంటే, ఉదయం లేచిన వెంటనే చక్కగా ఆ వర్షిప్ సీడీయో లేకపోతే ఆ ఏదైనా మంచి పాటలు, అద్భుతమైనటువంటి క్రైస్తవ పాటలు, ఆరాధనలు ఉన్నాయి, ఆ సీడీ పెట్టండి. చక్కగా ఆ పాటలు వింటూ మీరు కూడా దానితో కలిసి దేవుని ఆరాధించండి. ఇలాగైనా సరే కొన్ని పాటలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన రీతిగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, నా నిమిత్తము నేను నిర్మించిన నా ప్రజలు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని అంటున్నాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి. ఏమంటున్నాడు? నా నిమిత్తము నేను నిర్మించిన నా ప్రజలు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని ప్రజలారా, నిజంగా గనుక నువ్వు దేవుని బిడ్డవైతే, ఇదిగో ఈ క్షణము నుండి నీ నోరు తెరవబడాల. నీ యొక్క చేతులు వాయిద్యాలు కనుక వాయించేవాడు అయితే దేవుని కోసం అభిషేకంతో కూడినటువంటి వాయిద్యాలు వాయించేవాడుగా ఉండాలి. తద్వారా పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి నువ్వు క్రిందకి తీసుకుని వస్తున్నావు అన్నమాట, భూమి మీదకి. దేవునికి స్తోత్రం. మనము దేవునిని స్తుతించడానికి, ఆరాధించడానికి ఏర్పరచబడినటువంటి సంతానం అనే సంగతి మర్చిపోవద్దు ఎవరో కూడా. అదే కదా ఇందాక వాక్యంలో మనం చదువుకున్నాం, నా ప్రజలు నా స్తోత్రమును ప్రచురము చేస్తారంటున్నాడు. ఎవరు వారు? నా నిమిత్తము నేను నిర్మించినటువంటి ప్రజలు, నా ప్రజలు అని అంటున్నాడు. కాబట్టి మనము దేవుని సంతానముగా ఉంటున్నాము. కాబట్టి ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఆ స్తుతి వస్త్రము నీ మీదకి వచ్చునుగాక. లోకములో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా గలిబిలి, ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేదు, సమాధానము లేదు. ప్రతి చోట భయం, ఒక ప్రక్కన వైరస్, ఒక ప్రక్కన యుద్ధాలు, మరొక ప్రక్కన భయంకరమైనటువంటి వ్యాధులు. సతమతమైపోతున్నారు ప్రజలు. హాస్పిటల్స్లో అసలు స్థలమే లేనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డరా, భయంకరమైనటువంటి దృశ్యాలు టీవీలో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో దేవుని యొక్క ప్రజలముగా, దేవుని యొక్క బిడ్డలముగా మనము చేయాల్సింది ఏంటంటే, ఇదిగో మనం ఉన్నటువంటి ఆ యొక్క పట్టణములో నుండి, ఆ యొక్క రాష్ట్రములో నుండి, దేశములో నుండి దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా ఈ యొక్క వైరస్ కానివ్వండి, లేకపోతే సైతాను ద్వారా వస్తున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏవైనా కానివ్వండి, ఓ నజరేయుడైన యేసు నామములో దేవుడే వాటిని తొలగించేస్తాడు. ఎప్పుడంటే దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా వారు దేవునిని ఆరాధించటం ప్రారంభిస్తే ప్రతి ఆటంకాన్ని తొలగించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన స్తుతి ఆరాధన ద్వారా బంధకాలు తొలగిపోతాయి, సంఖ్యలు ఊడిపోతాయి, చీకటి పారద్రోలబడుతుంది, వెలుగు కలుగుతుంది. అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యాలు ప్రజలు చూడడం జరుగుద్ది. దేవుని బిడ్డలారా, ఇదిగో దుష్ట శక్తులు పారద్రోలబడతాయి,
దేవుని యొక్క నిత్య ఆనందము ప్రతి వారిలో కూడా వారు పొందుకోవడానికి అవకాశము కలుగుతుంది. ఆ రీతిగా మనము సంఘముగా దేవునిని ఎదుర్కోవడానికి మనము సిద్ధపడదాం. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డరా, అద్భుతమైనటువంటి దావీదు యొక్క చరిత్ర మనం ధ్యానం చేశాం. దావీదు ఆరాధికుడిగా దేవుని యొక్క మందస్సము ఉన్న చోట ఆయన సంతోషముగా నేను రాజును అన్న సంగతి కూడా ఆయన మర్చిపోయి ప్రజలందరి ఎదుట స్వేచ్ఛగా దేవుణ్ణి స్తుతించినటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడు మహారాజు అయినటువంటి దావీదు. మనము కూడా దావీదు రాజు వలె నాట్యము చేస్తూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తే మనకున్నటువంటి సంఖ్యలు తెగిపోతాయి బ్రదర్, మనకున్నటువంటి బాధలు తొలగిపోతాయి. ఆ రీతిగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఇంతవరకు దావీదుని గురించి, దావీదు చరిత్రను గురించి, దావీదు పురములోనికి మందస్సము తీసుకొని రాబడినప్పుడు ప్రభువా అక్కడ ఎటువంటి ఆరాధన జరిగిందో నాయన, దీని గురించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు నాయన పరిశుద్ధాత్మ దేవ నీ ద్వారా మేము నేర్చుకోవడానికి నీవు చూపినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ప్రభు మా బ్రతుకు దినములన్నీ నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధించేవారుగా, తద్వారా నీ యొక్క బలము, శక్తిని, ఆరోగ్యాన్ని, స్వస్థతను మేము పొందుకుని నీ సన్నిధిని మేము అనుభవించే అద్భుతమైనటువంటి ఆరాధన వీరులుగా, ప్రార్థన యోధులుగా ప్రభువా ఇదిగో మమ్మలను చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన యొక్క కరోనా కాలంలో ప్రభువా అనేక మంది నాయన నిరాశ నిస్పృహల్లో నాయన డిప్రెషన్లో ఉంటున్నారు తండ్రి. నాయన కరోనా వచ్చి బాధలు పడుతూ ఉన్నారు ప్రభువా, దయచేసి వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. నాయన అలాగే ప్రభువా ఇదిగో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సెస్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ప్రభువా ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం వీరందరూ కూడా ప్రభువా ముందు వరుసలో ఉండి వారు ఎంతో నాయన సాక్రిఫిషియల్గా వారు పనిచేస్తూ ఉంటుండగా మా తండ్రి వారిలో కూడా చాలామందికి కరోనా వచ్చిందని మేము తెలుసుకున్నాం. దయచేసి వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. దయచేసి నీ యొక్క స్వస్థతను వారి మీద పంపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. శిరస్సు మొదలుకొని అరిపాదము వరకు నాయన ఇదిగో హాస్పిటల్స్లో ఈ యొక్క వైరస్ చేత బాధపడుతున్నటువంటి ప్రతి వారిని కూడా మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ రీతిగా ప్రభు బిడ్డలు మీరు బలపరచండి నాయన. త్వరగా ప్రభు ఈ కరోనాను ఈ ప్రపంచం నుండే దానిని పారద్రోలమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయితే నిన్ను ఆశ్రయించు వారికి ఏ విధమైన భయం ఉండదని వాక్యంలో సెలవిచ్చావు. నీవే మా కాపుదల, నీ రెక్కల నీడనే మాకు ఆశ్రయం మా తండ్రి. ఆ రీతిగా ప్రభు మీ వైపు మేము చూస్తూ ఉంటుండగా నీ అద్భుతమైనటువంటి కార్యమును జరిగించండి యేసయ్యా. అలాగే మా ప్రభు ఇదిగో నాయన ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి ప్రతి బిడ్డ వారు ఎటువంటి అవసరతలో ఉన్నారో నీకు తెలుసు నాయన. ఎటువంటి ఇబ్బందులు గుండా వారు వెళుతున్నారో నీకు తెలుసు నాయన. ప్రతి ఇబ్బందిని, ప్రతి అక్కరను మీరే తీర్చమని ప్రార్థన చేస్తావు నాను తండ్రి. నీ సన్నిధి వారితో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. జయం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి వారికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.